భారత్లో ఒక్కరోజే దీపావళి. గాజాలో మాత్రం ప్రతిరోజు దీపావళి అంటూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో పెట్టిన పోస్టు పెనుదుమారం రేపుతోంది. దీపావళి రాత్రి ఆర్జీవీ పెట్టిన ఈ పోస్టు వైరల్గా మారడమే కాదు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తూ ఉన్నారు ఆర్జీవీని. దాదాపు 13 లక్షల మంది ఆర్జీవీ పోస్టును చూశారు. పోస్టు ఒక్క లైన్లోనే ఉన్నప్పటికీ భారత్లో చేసుకునే దీపావళిని, గాజా విధ్వంసాన్ని ఒకే ఘాటిన కట్టడం సరికాదని ఆర్జీవీకి ఎక్స్లోనే చాకిరేవి పెట్టేశారు నెటిజన్లు. దీపావళి సంబరాలతో గాజా విధ్వంసాన్ని పోల్చడంపై ఆర్జీవీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నెటిజన్లు. దీపావళి సంబరాలకు విధ్వంసాలకు తేడా తెలియదా అని ఒక నెటిజన్ గట్టిగానే ఈ సంచలన డైరెక్టర్ను ఆడేసుకున్నారు. ఆర్జీవీ మనిషిగా మారడానికి ఏళ్లకు ఏళ్లు పడుతుందని కామెంట్ పెట్టారు. అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారంటూ ఆర్జీవీకి డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు ఇవ్వాలన్నారు మరొక నెటిజన్. చెత్తతో నిండిన ఆర్జీవీ బుర్రను చూసి ఆందోళన చెందినట్టు చెప్పిన ఇంకొక నెటిజన్ ఆర్జీవీ సినిమాల కంటే ఆర్జీవీ మనసు చండాలమని విమర్శించారు. ఆర్జీవీ ఇలా వ్యవహరిస్తారని అనుకోలేదన్నారు రచయిత అశోక్ కుమార్ పాండ్యా. యుద్ధం అనేది ఉత్సవం కాదు, ఉత్సవానికి యుద్ధానికి ఆర్జీవీకి తేడా తెలుసుకోవాలని మరొక నెటిజన్ శుతిమెత్తంగా చివాట్లు పెట్టారు. ఇక ఆర్జీవీ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నెటిజన్లు అందరూ కూడా ఆర్జీవీని కామెంట్స్లో తిట్టిపోస్తూ ఉన్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ అండ్ ఆర్జీవీ ట్వీట్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆర్జీవీ ట్వీట్స్ ఉంటూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొంచెం సైలెంట్ అయ్యారనిపించింది, బట్ నిన్న ఆయన పెట్టిన పోస్ట్ చాలా వైరల్ అవుతోంది. నెటిజన్లు అందరూ కూడా ఆర్జీవీకి తిడుతున్నారు. ఏం చెప్తారు ఆర్జీవీ ట్వీట్కి సంబంధించి? గుడ్ మార్నింగ్. సరే, రామ్ గోపాల్ వర్మ నిజానికి ఎప్పుడు వివాదాల్లోనే ఉంటారు. ఆయన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగానే ఉంటాయి. సో ఇవి రామ్ గోపాల్ వర్మకి ఇది కొత్త ఏం కాదు, పోలీస్ కేసులు కొత్త ఏం కాదు. అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఒక ప్రముఖ యాంకర్ తో చేసినటువంటి ఇంటర్వ్యూలో హిందూ దేవుల పైన కూడా కామెంట్లు చేసి రామ్ గోపాల్ వర్మ కొన్ని ఇతిహాసాలను అవహేళన చేస్తూ మాట్లాడారు. ఇప్పటికే వీళ్ళను దేశం నుంచి బహిష్కరించాలి అంటూ కూడా డిమాండ్ మొదలవుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో నిన్న దీపావళి రోజు రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి కామెంట్ ఇంకా తీవ్రంగా ఉంది. ఆయన ట్విట్టర్ లో నిన్న ఒక ట్వీట్ చేసింది రాత్రి 10 గంటల ప్రాంతంలో. దాదాపు ఆ ట్వీట్ ను కూడా 13 లక్షల మంది చూశారు. అయితే ఆయన ఏమంటున్నారంటే, గాజాలో జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసాన్ని దీపావళి పండుగను ఒకరోజు పెట్టారు. భారతదేశంలో దీపావళి పండుగ నరకాసుర వధ నేపథ్యంలో జరిపితే గాజాలో ఒక విధ్వంసం, అది చాలా మంది అమాయక ప్రాణాలు జరుగుతున్నాయి ఆ యుద్ధంలో. సో ఈ యుద్ధాన్ని ఒకే ఘటన కట్టడం మాత్రం నిజానికి గాజాలో ప్రతిరోజు దీపావళి అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేయడం కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. దీపావళి సంబరాలతోటి గాజా విధ్వంసాన్ని పోల్చిన పైన కూడా తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీపావళి సంబరాలకు ఒక దేశ విధ్వంసానికి తేడా తెలియదా అంటూ కూడా రామ్ గోపాల్ వర్మను తిడుతున్నారు. మరోవైపు ఆర్జీవీని అసలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు, మనిషిగా మారడానికి ఏళ్లకేళ్లు పడుతుంది, అసలు ఆర్జీవీ మనిషే కాదు, కేవలం అటెన్షన్ డైవర్షన్ చేస్తున్నారు, తాగి మాట్లాడుతున్నారంటూ కూడా ఆర్జీవీని మాట్లాడుతున్నారు. ఆర్జీవీ సాయంత్రం అయిందంటే ఆయన చేసేటువంటి ట్వీట్లు కూడా ఆయన కాన్షియస్ లో ఉండి, మరోవర్ ఆర్జీవీకి డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు ఇవ్వాలంటూ కూడా కొన్ని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. సో ఆర్జీవీ బుర్ర మొత్తం కూడా చెత్తతోటి నిండి ఉంటుంది. అదొక చండాలమైనటువంటి మనస్తత్వం ఆర్జీవీది. సో ఆర్జీవీ ఒక దీపావళి పండుగను, దీపావళి సెలబ్రేషన్స్ ని చూసేటువంటి విధానం, గాజా విధ్వంసాలు, హమాస్ గాజా విధ్వంసాలు, ఒకరిపై ఒకరు దాడులు చేస్తుంటే చేసేటువంటి విధ్వంసాలు చాలా దారుణమైనటువంటి అంశం. అది ప్రజల ప్రాణాలు పోతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఆర్జీవీని మాత్రం ప్రస్తుతానికి ఒక యుద్ధం వాతావరణం యుద్ధం వాతావరణాన్ని, గాజా పండుగను, దీపావళి పండుగను ఒకే రకంగా చూడడం కరెక్ట్ కాదంటూ కూడా నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.